Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, మనము బాహుబలి 12 పుస్తకాల ప్యాక్లో మొదటి పుస్తకంలో ఉన్నాము. అందులో భాగంగా ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ మీద మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఆర్టికల్స్ అంటే ఏమి, ఎన్ని ఉన్నాయి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. మీరు గమనిస్తే కనుక పుస్తకంలో పేజ్ నెంబర్ 99 ఆర్టికల్స్ ఏ అందేలు. మరి ఆర్టికల్స్ అంటే ఏమి, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి ఎన్ని రకాలు, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమి, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమి, డెఫినెట్ ఆర్టికల్లో దా ఏమి, దా ఎప్పుడెప్పుడు వాడతారు, అసలు దా అని ఎప్పుడు అనాలి, ది ఎప్పుడు అనాలి, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ యాను, ఏ అని ఎప్పుడు అనాలి, యాన్ ఎప్పుడు అనాలి, ఎలాంటప్పుడు మనం ఉపయోగించుకోవాలి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులుగా ఒక్కసారి మీకేమైనా డౌట్లు ఉంటే, సార్ క్లియర్గా ఉన్నాం సార్ అంటారా, డౌట్స్ ఉన్నాయంటారా, చూడండి ఒకసారి, మాట్లాడండి, అందరు మాట్లాడాలి ఒకసారి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా క్లియర్గా అర్థమైపోయింది సార్ అంటారా? పేజ్ నెంబర్ 99 నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నిన్నటి వరకు జరిగినంత వరకు క్లియర్గా ఉన్నాం సార్ అంటారా, అన్నీ అర్థమైపోయినాయి సార్ అంటారా? చూడండి, ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడండి. క్లియర్గానే ఉన్నారా, ఏ ఇబ్బంది లేదు కదా? ఓకే, రైట్. ఓకే, ఒక్కసారి ఏమన్నా కానీ గుర్తు చేసుకుందాం. ఓకే, జస్ట్ లైట్గా. ఆర్టికల్స్ వచ్చేసి 3, ఏ, యాన్ మరియు టిహెచ్ఈ. టిహెచ్ఈని 2 రకాలుగా పిలుస్తాం, ఒకటి దా అంటాం, ఒకటి ది అంటాం. ఇకపోతే ఈ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ కిందకి వస్తుంది, ఖచ్చితంగా ఉండే వాటికి మనం మాట్లాడతాము. ఇండెఫినెట్ ఆర్ట్ అంటే ఖచ్చితంగా లేనటువంటి వాటికి మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అనుకుంటాము. ఏ యాన్లు వస్తాయి ఇక్కడ. అయితే మొత్తం కలిపి ఇవి 4గా భావించండి. ఏ యాన్, డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేది 2 రకాలు. కాబట్టి మీరు ఎలా నేర్చుకోవాలంటే, డెఫినెట్ అయితే కనుక ది అని నేర్చుకోండి, లేదా దా అని నేర్చుకోండి. ఇలా గుర్తు పెట్టుకోవడానికి చెప్పుకోండి. ఇక్కడ ఒకసారి ఏమో ది అనండి, ఒకసారి ఏమో దా అనండి. ఎప్పుడు ది అనాలి, ఎప్పుడు దా అనాలి అంటే ఇవి అచ్చుల శబ్దములు వచ్చినప్పుడు ది అనండి. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్ కిందకి వస్తే కనుక ఏ మరియు యాన్, ఏ మరియు యాన్. ఇక్కడ యాన్ అనేది అచ్చుల శబ్దానికి యాన్ వాడుకోండి. మామూలుగా హల్లుల శబ్దములకు దాని ఎలాగైతే వాడతామో ఏ అలా వాడుకోండి. ఈ విధముగా మీరు 2 టిహెచ్ఈలు అనుకోవాలి, ఏ యాన్లు అనుకోవాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే మీకు ఎప్పటికీ మర్చిపోయేది అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఇంతవరకు ఓకేనమ్మా? ఇది ఇంతవరకు అర్థమైనట్టే కదా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే, ఇక్కడ అచ్చులు వచ్చినప్పుడు ది అనాలి, యాన్ అనాలి, అంతే లాజిక్. ది అనాలి, ఇటుపక్క యాన్ అనాలి, అది ఇండెఫినెట్ ఆర్టికల్లో. ఇక ది అనేది ఎప్పుడు వాడాలి అనేది, దా అనేది ఎప్పుడు వాడాలి అనేది నేను క్లియర్గా చెప్పాను పాత వీడియోలలో. ఒకసారి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని గురించి కూడా ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం అన్ని. సో ఇక్కడ చూడండి, టిహెచ్ఈ అని వాడేటప్పుడు ఎప్పుడు ఏ సందర్భాన్ని వాడాలంటే, ప్రపంచంలో అది ఒకటే ఉంది, ఇంకా ఏది లేదు, ఎక్కడా లేదు అన్నట్టుగా ఉంటే కనుక, ప్రపంచంలో అది ఒక్కటే ఉంది, రెండోది లేదు అనుకుంటే కనుక, ఇప్పుడు ఎర్త్ కానీ, సన్ కానీ, మూన్ కానీ, యూనివర్స్, స్కై ఇలాంటి పదాలు వాడేటప్పుడు దా లేదా ది. అది ఎలాగా ది దా ఎలా వాడుకోవాలి సార్ అంటే, ఇక్కడ చూడండి, ఎర్త్ ఈఏఆర్టిహెచ్ అని వచ్చింది. ఇక్కడ ఎర్త్ పలికేటప్పుడు ఏ అన్నాం, ఏ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ది అని మాట్లాడాలి. అలాగే సన్, సా అనేది మనకు హల్లుల శబ్దం కాబట్టి దా సన్ అనాలి. అలాగే దా మూన్ అనాలి. దా యూనివర్స్ అంటారా, ది యూనివర్స్ అంటారా అంటే ఏమని చెప్తారబ్బా? దా యూనివర్స్ అనాలనా, ది యూనివర్స్ అనాలనా? దా యూనివర్స్ అనాలి. ఎందుకు అంటే హల్లుల శబ్దం వస్తుంది. యు అనేది హల్లుల శబ్దము.
కాబట్టి ద యూనివర్స్ అనాలి. అలాగే ద స్కై అనాలనా, ది స్కై అనాలనా? ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఒకటే ఉంది కాబట్టి టిహెచ్ఈ వాడాలి. అందులో ఆ దీనా దానా అని కొట్లాడుకుంటే మనకు ద స్కై అని చెప్పాల్సి వస్తుంది. అలాగే ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్, ద హిమాలయాస్, ద వింధ్యాస్, ద గ్యాంజీస్, ద కృష్ణ, ద బెంగాల్, ది అరేబియన్ సీ అనాలి. ఎందుకు ది అరేబియన్ సీ అంటున్నామంటే ఆ అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి. అలాగే ద పెసిఫిక్ ఓషన్, ది ఇండియన్ ఓషన్ అనాలి. ది ఇండియన్ ఓషన్ అనాలా, ద ఇండియన్ ఓషన్ అనాలా? ఇండియన్ ఓషన్ అనాలి. ఆ విధంగా ఫాస్ట్ ట్రాక్. ఓకే, సరక్కని అర్థం చేసుకుని ఉండాలా. ద హిందూయిజం అందామా, ది హిందూయిజం అందామా? ద హిందూయిజం. ద ఇస్లాం అందామా, ది ఇస్లాం అందామా? ది ఇస్లాం. ద క్రిస్టియానిటీ అనాలనా, ది క్రిస్టియానిటీ అనాలనా? ద సిక్కిజం అనాలనా, ది సిక్కిజం అనాలనా? ద బుద్ధిజం. చూడండి, ఇప్పుడు మీకు 100 మార్క్స్ వస్తాయి. నువ్వు ఆర్టికల్స్ అనేటువంటి ఏ టాపిక్ ఇచ్చినా కూడా నువ్వు 100 మార్క్ కొడతావు. ఎందుకు? సింపుల్ ట్రిక్స్. అంతే. పరీక్షల్లో, ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులకు అయితే కనుక ఈ విధంగా సింపుల్ ట్రిక్స్ నేర్పిస్తానన్నమాట. అలా నేర్చుకున్నవి ఇవన్నీ కూడాను. అలా పిల్లలకి చెప్పేవాడిని. సో వాళ్ళు ఎగ్జామినేషన్ లో రాసి వచ్చేవాళ్ళు. అలాగా. గణపతి అర్థమైంది కదా? ఇంకా అర్థమైంది సార్. వీటిని వాక్య రూపకంగా మాట్లాడేటప్పుడు ఉపయోగించుకో. అర్థమైందా? వీఆర్ లివింగ్ ఆన్ ది ఎర్త్ అందామా, ఆన్ ద ఎర్త్ అందామా? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటావా, ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటావా? అట్లా వాక్య రూపకంగా పోయినప్పుడు వాక్యం అవుతుంది. నువ్వు అడిగింది అదే, ఎట్లా ఉపయోగపడుతుంది సార్ అంటివి. ఇట్లే ఉపయోగపడతాయి. వాక్య రూపకంగా తీసుకుపోతాం. అర్థమైందా సార్? అది రైట్. ద హిందూ అందామా, ది హిందూ అందామా? ద హిందూ అందామా, ది హిందూ అందామా? ద హిందూ పేపర్ ద అనాలి. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అందామా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అందామా? ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ద డెక్కన్ క్రోనికల్, ది డెక్కన్ క్రోనికల్? ద డెక్కన్ క్రోనికల్. ద ఈనాడునా, ది ఈనాడునా? అది 100%. ఇప్పుడు టీచరు గణపతి అన్ని కరెక్టే, ముట్టుకుంటే కరెక్టే. అట్లా అది. ఇకపోతే సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు ఈఎస్టీ ఫార్మ్స్, గ్రేటెస్ట్, స్మాలెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్, స్వీటెస్ట్, బెస్ట్, ఫస్ట్, ఫాస్ట్, ఇలాంటి వాటికి కూడా సేమ్ దాది. అక్కడ దా పెట్టాలన్నా ది పెట్టాలన్నా అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైతే క్లియర్ గా చెప్తావు. ఇప్పుడు ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్వీటెస్ట్, ద బెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్, అన్నిటికీ దానే. ఎందుకు? ఒక్కటి కూడా అచ్చులో శబ్దం లేదు ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? అంతే. ఇంకా క్వశ్చన్ మార్క్ లేదనమాట. ఓకే, రైట్. ద వయలిన్, ద గిటార్, ద ట్రంపెట్, ద ఫ్లూట్, ద తబలా, ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్. ద ఆఫ్టర్నూన్ అందామా, ది ఆఫ్టర్నూన్ అందామా? ద ఆఫ్టర్నూనా, ది ఆఫ్టర్నూనా? ది ఆఫ్టర్నూన్. ఎందుకు? ఆఫ్టర్నూన్ అనేది అచ్చుల శబ్దం. అలాగే ద ఈవినింగ్ అందామా, ఇన్ ద ఈవినింగ్ అందామా, ఇన్ ది ఈవినింగ్ అందామా? In the evening. We play in the evening. In the evening andama, in the evening analna? In the evening. Atla. Da night andama, the night andama? The night. Da summer andama, the summer andama? The summer. Da winter. The cow, the horse, the rose, the lion, the poor, the rich, the young, and old anali ikkada. Enduku? Sorry, the old anali. Enduku? అనాలి. ఎందుకు? ది ఓల్డ్. ఎందుకంటే ఓ వచ్చింది కాబట్టి. హల్లుల అచ్చుల శబ్దం వస్తే మనకు ది అనాలి. అర్థమైందా? క్లియరా? అర్థమైంది. ఓకే, రైట్. నెక్స్ట్. ద బ్లైండ్ అందామా, ది బ్లైండ్ అందామా? ద బ్లైండ్. ద డెఫా, ది డెఫా? ద యూకేనా, ది యూకేనా? ద WHO, ద USSR, ద UE, అట్లా. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద లాస్ట్. ద చార్మినార్, ద గోల్కొండ, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ద రాయలసీమ ఎక్స్ప్రెస్, ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ద టైటానిక్, ద విక్టోరియా, ది ఆడియన్ అనాల. ది ఆడియన్. ద నటరాజ్, ద తాజ్ హోటల్, ద స్టార్ హోటల్,
ద ఫ్రెంచ్, ద డచ్, ద బ్రిటిష్, ద యునైటెడ్, యు ద, తర్వాత రోటరీ క్లబ్, ద లయన్స్ క్లబ్ అని ఉంది, ద యూత్, అంతే. ఈ విధంగా అర్థం చేసుకుంటే మనకు దా ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి అర్థమైపోయా. అంతేనా? క్లియరా? ఈ పేపర్లు మళ్ళీ రిపీట్ ఇవి ఆల్రెడీ క్లాస్ ఉన్నవి, మళ్ళీ రిపీట్ చేసిన టైం ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్స్ గురించి మాట్లాడదాం. ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏమి? ఏ మరియు యాన్ లను మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని గ్రామటికల్ నేమ్ అది. ఇకపోతే ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ఇది కూడా సేమ్ టు సేమ్. ఏ అనేది మామూలు కా నుండి బండిరా వరకు హల్లుల శబ్దం వచ్చినచో ఏం వాడాలి? హల్లుల శబ్దము. హల్లుల శబ్దమా, అచ్చుల శబ్దమా? ఏ అనేది హల్లుల, అచ్చులకి యాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది. సో ఇప్పుడు చూడండి, బాయ్ అన్నాడు. ఏ బాయా, దా బాయా? ఏ బాయ్, ఏ గర్ల్, ఏ మ్యాన్, ఏ కవు, ఏ బాల్, ఏ యూనియన్, ఏ యూనిఫామ్, ఏ పేపర్, ఏ బుక్. ఒకవేళ ఇక్కడ బాయ్స్, గర్ల్స్, మెన్, కౌస్ అలా ఉన్నప్పుడు దా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మా సార్ చెప్పినాడు బాయ్ వచ్చింది అని దన్ నేను అన్ని కరెక్ట్ రాసిన అనకూడదు. బాయ్ అంటే ఒకటి ఉంటేనే ఏ పెట్టాలి, ఏ అంటేనే ఒకటి ఉంటేనే ఏ యాన్లు వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉంటే దీ పెట్టేసేయండి, ములాజే లేదు. అర్థమైందా? ఓకే, ఆ విధంగా ఏ ఎందుకు పెట్టాలంటే కా నుండి రా వరకు శబ్దములు వస్తున్నాయి. ఇక అన్ని గమనించండి. బాయ్, గర్ల్, మ్యాన్, కౌ, బాల్, యూనియన్, యూనిఫామ్, పేపర్, బుక్, కారు, బస్సు, కంప్యూటర్, స్కూలు, టీచరు, పెన్సిల్, మొబైల్, మిర్రర్, షర్టు, లెగ్, కప్పు, గ్లాసు, ఇవన్నీ కూడా కా నుండి బండిరా వరకు వస్తున్న శబ్దాలు కాబట్టి ఏ పెట్టాము. ఆ నుండి అమ్మ ఆ వరకు వచ్చే శబ్దాలు యాపిల్, యాంట్, ఎలిఫెంట్, ఎగ్, ఆక్స్, అంబ్రెల్లా, అవులు, ఈగళ్ళు, అవరు, ఆనెస్ట్. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేం సార్ ఇక్కడ HOUR అని ఉంది, నేను హవర్ అంటాను కదా అని అంటారు చాలా మంది. HOUR హవర్ అని రాదు, అవర్ అనాలి పలికేటప్పుడు, పలుకు విధానం బట్టి. అర్థమైంది? ఇప్పుడు HOUR లో హెచ్ సైలెంట్, అందుకని దీన్ని అవర్ అంటారు ఎవరైనా. అదే అవర్ ఆ అని పలుకుతున్నాం కాబట్టి యాన్ అవర్ అనాలి, ఏ అవర్ అనకూడదు. హెచ్ ఉంది కదా సార్ అని ఏ అనకూడదు. క్లియరా? అలాగే ఇది ఓ ఎవరు అవర్ కూడా అనొచ్చు కదా సార్? అది వేరు. అవర్ అనేది దీనికి అసలు సంబంధమే లేదు, అది ప్రొనౌన్. దీనికి దానికి సంబంధమే, నౌన్స్ మాత్రమే. అవర్ అనేది ఇక్కడ ఒక గంట, ఒక గంట, ఒక గంట. ఒక అని ఎక్కడైతే వాడతావో అక్కడ ఏ గాని యాన్ గాని వాడాలి, అది పదమును బట్టి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు ఆనెస్ట్ అని ఉంది, HONEST, ఆనెస్ట్ మ్యాన్. ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అనాలనా, ఏ ఆనెస్ట్ మ్యాన్ అనాలనా? ఆనెస్ట్. ఇక్కడ కూడా హెచ్ సైలెంట్ అన్నమాట, ఆనెస్ట్ అనాలి, ఆనెస్ట్. అంతేగాని ఆనెస్ట్ అనకూడదు, హా కాదు ఇది, ఆనెస్ట్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా. అలాగే ఎంట్రెన్స్, ఎగ్జిట్, ఎంప్లాయీ, ఇంకు బాటిల్, ఇంజనీరు, ఆనియన్, ఓల్డ్ మ్యాన్, యాక్టరు, యాక్ట్రెస్, ఇండియన్, అమెరికన్, ఆస్ట్రేలియన్, ఇలా ఏమన్నా రాని వీటిలకు మనము యాన్ పెట్టాలి. ఒకవేళ యాపిల్స్, ఎలిఫెంట్స్, ఎగ్స్, ఆక్సన్, అంబ్రెల్లాస్, ఔల్స్ అని వచ్చినప్పుడు దా పెట్టాలి. వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎర్రోడు దొరికినాడు అని చెప్పేసి. దే ఆర్, చూడండి ఇక్కడ, దే ఆర్ డాష్ యాపిల్స్ అని రాసినాడు, ఏనా యానా దీనా అని పెట్టాడు. ఇట్లా నువ్వేం చేస్తావు, మంచి బాలుడు రాముడు అని చెప్పేసి ఫుటుక్కని మా సార్ చెప్పినాడు యాపిల్ అని ఉంది ఇక్కడ, యాపిల్ అని ఉంటే ములాజు లేకుండా యాన్ పెట్టమన్నాడు అని ఇట్లా పెట్టి మళ్ళీ వచ్చి ఇంటికాడ జబ్బలు కొట్టుకుంటారు మా వాళ్ళు పెద్దోళ్ళు. అది చూస్తే రాంగ్ అయింటది. ఎందుకైతే అది రాంగు? యాపిల్స్ ఉంది, నీ తలక ఇక్కడ పెట్టాలి, ఇక్కడ కాదు. అందుకే పూర్తి స్థాయిలో వాక్యాన్ని గమనించాలి. వాక్యాన్ని గమనిస్తే అర్థమైతే దే ఆర్ యాన్ యాపిల్స్ కాదు, ద యాపిల్స్. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారనమాట వాళ్ళు. పరీక్షలు పెట్టేది ఎందుకు మాకి, అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇట్లాంటివి ఇస్తాడు. చాలా మంది అలా సఫర్ అవుతారు, చాలా మంది తప్పులు చేస్తారు, చేయకూడదు అలాగా. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు సినిమా ఇదే, ఇంతవరకు క్లియర్. హాఫ్ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్. నెక్స్ట్ ఇంక షార్ట్ ఏంటి ఇప్పుడు అంటే, నో ఆర్టికల్స్ యూజ్డ్, అసలు ఆర్టికల్స్ వాడకూడదు అంటాడు. అర్థమైందా, అర్థం కాలేదా? నో ఆర్టికల్స్ యూజ్డ్ అంటే అర్థమేమి? ఆర్టికల్స్ వాడకూడదు, అసలు వాటికల్ వాడకూడదు. ఇంకా ఇప్పుడు ఏ గాని యాన్ గాని దీ గాని
ఎక్కడ లేదు, ఇంకా వాడకూడదు, మాటే లేదు, అది ఎక్కడ వాడకూడదు అనేది ఇప్పుడు సినిమా. అర్థమైందా? నిన్నటి వరకు ఏం నేర్చుకున్నాం? యూజ్డ్ ద ఆర్టికల్స్ సార్. ఏం వాడాలి, ఎలా ఏం వాడాలి, వాడాలి? ఏం వాడాలి, ది వాడాలన్నా దా వాడాలన్నా, ఏ వాడాలన్నా యాన్ వాడాలన్నా, మొత్తం 4 గుర్తుపెట్టుకోండి, 3 కాదు. అవును సార్. అర్థమైందా? మొత్తం 4, దీనా దానా ఏనా యానా అలాగా వాడుకోవాలి, అర్థం చేసుకొని. ఇప్పుడు వీడేమంటున్నాడు, ఒరే బాబు ఆర్టికల్స్ అసలు వాడకూడని స్థలాలు కూడా కొన్ని ఉంటాయంట. అదేమో ఈరోజు తెలుసుకుంటే క్లాస్ అయిపోయి. ఆర్టికల్స్ ఒక అవగాహన, అర్థమైందా? క్లియరా? అవును సార్. ఇంకా మళ్ళీ నాకు జీవితంలో ఆర్టికల్స్ అంటే మళ్ళీ అదే పాత పురాణం, ఏఈఐఓలు వస్తే యాన్ పెట్టాలా, మిగిలిన వస్తే ఏ పెట్టాలా, అది కాదు నాన్న. క్లియర్ అందరూ? ముందుకు పోదుమా? ఇప్పుడు ముందుకు పోదుమా? రైట్. ఇక చూడండి, ఆర్టికల్స్ లను అస్సలు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించరాదు. ఆర్టికల్స్ లను ఎప్పుడు ఎక్కడ ఉపయోగించరాదు. చూడండి ఇక్కడ ఫస్ట్ నంబర్ 1 బాగినండమ్మా, ప్రతి ఒక్కరు బాగినాలి. మనుషుల పేర్ల ముందు నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ ను కూడా ఉపయోగించరాదు. ఎవరు ముందరా? మనుషుల పేర్ల ముందు. మనుషుల ముందు చచ్చినా కూడా వాడకూడదు మనుషుల పేర్ల ముందర. ఉదాహరణకు మై నేమ్ ఈస్ డాష్ రాము అని ఇచ్చాడు. ఎగ్జామ్ లో ఆర్ ఉంది కదా, రా అంటున్నాను కదా అని చెప్పి ఏ వాడేస్తాం? వాడొచ్చా? వాడకూడదండి. నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు ఇక్కడ. మై నేమ్ ఈజ్ రాము, మై నేమ్ ఈజ్ గణపతి, మై నేమ్ ఈజ్ లత, మై నేమ్ ఈజ్ రామ్మోహన్, మై నేమ్ ఈజ్ ఉమా, మై నేమ్ ఈజ్ సుజాత గౌడ్, మై నేమ్ ఈజ్ లక్ష్మణ అంటారా? మై నేమ్ ఈజ్ ఏ సుజాత, మై నేమ్ ఈజ్ ఏ రామ్మోహన్, మై నేమ్ ఈజ్ ఏ నాగమునీంద్ర, మై నేమ్ ఈజ్ ఏ పురుషోత్తం, మై నేమ్ ఈజ్ ఏ అని అంటారా? కరెక్ట్ చెప్పండి. మై నేమ్ ఈజ్ సుజాత గౌడ్ సార్. అంత దరిద్రంగా ఎవరు చెప్పరు. సాధ్యమైనంత వరకు మై నేమ్ ఇస్ సుజాత గౌడ్, మై నేమ్ ఇస్ రామ్మోహన్, మై నేమ్ ఇస్ ఉమా, మై నేమ్ ఇస్ లక్ష్మణ, మై నేమ్ ఇస్ అరుణ అని ఈ విధంగా మీ పేర్లు మీరు చెప్పుకుంటారు. అంతేనా? క్లియర్ ఇది? మరపు అనేది లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే మనం సహజంగా మాట్లాడుతున్నాం ఇవి. అర్థమైందా? సో రామాస్, భాష, గాంధీ, వైఎస్ఆర్, సచిన్ ఇలాంటి పదాలకు ముందు ఏం వాడాలమ్మా? ఏ వాడాలి కదా? ఏం వాడకూడదు. ఏం వాడకూడదు, ఏ వాడకూడదు, యాన్ వాడకూడదు, ది వాడకూడదు, ఏం వాడకూడదు. ఏం వాడకూడదు. పేర్ల ముందర నువ్వు వాడొద్దు. అర్థమైందా? క్లియరా? ఈజ్ లక్ష్మి, ఈజ్ పవన్ అని ఉంది. ఇప్పుడు డాష్ పవన్ ఇచ్చాడు ఎగ్జామ్ లో, ఏం పెడతావు? ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాలి, నో ఆర్టికల్ అని రాయాలి. ఎగ్జామ్ లో ఎలా రాయాలి? నో ఆర్టికల్. వాడు అదే పనికి ఎలా ఇస్తాడంటే ఈజ్ డాష్ పవన్ అని ఇచ్చి ఏ యాన్ ది నన్ అని ఇస్తాడు. ఏ యాన్ ది నన్ ఏం రాయాలి ఇప్పుడు అక్కడ? ఏమీ రాయకూడదు సార్. నన్ అని రాయాలి. నన్ అంటే అర్థం ఏమి ఉండకూడదు ఆడ అని అర్థం. నో ఆర్టికల్ అన్నా నన్ అన్నా రెండు ఒకటే. క్లియరా అందరూ? ఓకేనా? సో అది ఇది ఓకే కదా? ఇంకా నో ఆర్టికల్. ఓకే సార్. రెండవ మార్గం, ఊర్లు, నగరాలు, దేశాల పేర్ల ముందు నో ఆర్టికల్. ఎవరు ముందరా? ఊర్లు, నగరాలు, దేశాల పేర్ల ముందు నో ఆర్టికల్. అంటే అర్థమేమ్మా? ఊర్ల పేర్ల ముందు గాని, నగరాల పేర్ల ముందు గాని, దేశాల పేర్ల ముందర గాని అస్సలు ఆర్టికల్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చూడండి, ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని అంటావా? ఐఆమ్ గోయింగ్ టు ఏ హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు యాన్ హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు ద హైదరాబాద్ అని అంటారు. ఎవరన్నా విన్నారా? ఎప్పుడన్నా వింటున్నారా? ఎప్పుడన్నా విన్నారా? చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు గమనించండి, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటారు ఎవరైనా? చూడండి, మీరు గమనించండి. అర్థమైందా? ఐఎమ్ గోయింగ్ టు అమెరికా అంటావా? ఐఎమ్ గోయింగ్ టు ఏన్ అమెరికా, యాన్ అమెరికా అంటావా? ఐఎమ్ గోయింగ్ టు అమెరికా. అర్థమైందా? అర్థమైంది. సో ఊర్లు, దేశాలు, నగరాల పేర్ల ముందు కూడా ఏం వాడకూడదమ్మా? ది ఆర్టికల్స్ వాడకూడదు. ఆర్టికల్స్ అనే దరిద్రం ఉండకూడదు ఇక్కడ. అది లాజిక్. అది ఓకేనా? ఇది రెండు అర్థమైనాయా? డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అనాలి, ఈజ్ ఫ్రమ్ బాంబే అనాలి, అవర్ రిలేటివ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ అనాలి, ఐ లవ్ ఇండియా అనాలి, షీ వర్క్స్ ఇన్ అమెరికా అనాలి. అంతేగాని ఇన్ ఏ హైదరాబాద్, ఇన్ ఫ్రమ్ ఏ బాంబే, ఇన్ ఢీ ఢిల్లీ, ఐఎమ్ ఇన్ ఇండియా, ఇన్ ఏ ఇండియా, ఇన్ యాన్ అమెరికా దరిద్రంగా మాట్లాడకూడదు. క్లియర్? అన్క్లియర్?
క్లియర్ రెండు బాక్సులు క్లియర్ కదా, మళ్ళీ చెప్పేది ఏం లే ఇంకా. ఓకే, మూడో బాక్స్ కి రా. ఖనిజములు, మినరల్స్. ఎప్పుడైనా ఖనిజాలు చూసి ఉంటాం, మినరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, ఐరన్, కాపర్, డైమండ్, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి వాటి ముందర కూడా మనం దీన్ని వాడకూడదు. ఇట్ ఈస్ గోల్డ్ అంతే. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనాలి. ఏ గోల్డ్, ఏ ఐరన్, యాన్ ఐరన్ అనకూడదు నాన్న. ఏ కాపరు, ఏ డైమండ్ ఇట్లా అనకూడదు. ఇట్ ఈస్ డైమండ్ అనాలి అంతే. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? ఇట్ ఈస్ డైమండ్ అంతే, ఏ డైమండ్ అనరాదు. క్లియరా? క్లియర్ అండి. ఇట్ ఈస్ ఏ డైమండ్ అని ఎక్కడా లేదమ్మా. ఇట్ ఈస్ డైమండ్ అంతే. ఇట్ ఈస్ డైమండ్. ఇట్ ఈస్ గోల్డ్ అనాలి. ఇట్ ఈస్ ద గోల్డ్, ఇట్ ఈస్ ఏ గోల్డ్, ఇట్ ఈస్ యాన్ గోల్డ్ అనకూడదు. ఎర్రోడ్ అంటారు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మూడు ఇట్లే పేపర్ ఇట్లే పెడుతున్నా, జాగ్రత్తగా మీ బుక్లు కూడా ఓపెన్ చేసి చక్కగా చూసి అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. కోహినూర్ డైమండ్ అని అంటాం కదా సార్ అప్పుడు. నీకు అది కరెక్ట్. ఇట్ ఈస్ ద కోహినూర్ డైమండ్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ డైమండ్ కి ఒక పేరు పెట్టినాడా లేదా? పెట్టింది సార్. డైరెక్ట్ గా డైమండ్ గురించి మాట్లాడాలా? ఒకటి కోహినూర్ డైమండ్ అనేది ఇది ఒక పేరు, అర్థమైందా? సో ఇక్కడ డైమండ్ కు పేరు అది. నిన్న మనము ఇదే విషయం ఒకటి గమనించినాం. ఏమని? ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్ల కాడ ఒకటి మ్యాటర్ వచ్చా. ఎట్లా? ఇక్కడ చూడండి, హిందూ, ద హిందూ పేపర్ అన్నాం. అర్థమైందా? న్యూస్ పేపర్లకు ద హిందూ, ద డెక్కన్, అంటే వీటికి పేర్లు అవి. స్పెసిఫిక్ గా అర్థమైందా? ఒక వస్తువు యొక్క పేరు అంతేగాని అక్కడ డైమండ్ కాదు అది. అర్థమైందా? కోహినూర్ అనేటువంటి ఒక డైమండ్, అది డైమండ్ కు ఏ పెట్టలే మనం, కానీ కోహినూర్ అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి దానికి మనము దా పెడుతున్నాం. ఇప్పుడు అర్థమైందా కాదా? క్లియరా? అర్థమైంది కదా? కోహినూర్ డైమండ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ డైమండ్ ఎవరది? కోహినూర్ డైమండ్. అర్థమైంది ఇప్పుడు? అప్పుడు ఇట్ ఈస్ ద కోహినూర్. దా అనేది ఇక్కడ కోహినూర్ అనేటువంటి ఒక పాత్రధారి, అది దా వస్తువునకు కోహినూర్ డైమండ్ కు పెడుతున్నాం మనం, డైమండ్ కాదు. ఇప్పుడు అర్థమైందా? క్లియరా? ఈ మూడు పేపర్, ఈ మూడు లైన్లు, ఈ మూడు లైన్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైటా? ముందు పోతున్నాయిగా అయితే ఇది ఈ పేపర్ అయిపోయిందా? చూసుకోండమ్మా. ఓకే, మనుషుల పేర్లకు, ఊర్లు, నగరాల, దేశాల పేర్లకు, ఖనిజముల పేర్లకు మనం ఎప్పుడు ది ఏ అందిలు అసలు వాడకూడదు. క్లియరా? క్లియరా? 5 మంది చెప్పాలి. ఎప్పుడు చెప్పినా 5 మంది చెప్తే నేను అంగీకారం అన్నట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయానికి వెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, తాగు, తిను పదార్థముల పేర్లకు ముందు నో ఆర్టికల్ వాడవలెను. తాగు, తిను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టీ తాగుతాం, కాఫీ తాగుతాం, మిల్క్ తాగుతాం, షుగర్ తింటాం, రైస్ తింటాం. తాగు, తిను, బాగినండి, తాగు, తిను ఐటమ్స్ లకు ది సచ్చిన వాడకూడదు. ఏం వాడకూడదు? ది గాని, ఏ గాని, యాన్ గాని, ఏదైనా గాని ఆర్టికల్స్ వాడకూడదు. చెప్పండి. ఇప్పుడు తాగుతున్న వాటికి వాడతారా? అర్థమైందా? మీకు అర్థం కాలేదు పాయింట్? అర్థమైంది సార్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీ ఉంది, అర్థమైందా? ఇడ్లీకి ఇది తినే ఐటమ్ కదా. పూరి ఉంది, తినే ఐటమ్ కదా. ఐఆమ్ ఈటింగ్ ఇడ్లీస్ అనాలనా? ఐఆమ్ ఈటింగ్ దా ఇడ్లీస్, యాన్ ఇడ్లీస్, ఈ ఇడ్లీస్ అంటామా? ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఐఆమ్ ఈటింగ్ ఇడ్లీ అంటామా? ఐఆమ్ ఈటింగ్ పూరి అనాలనా? ఐఆమ్ ఈటింగ్ ఏ పూరి అనాలనా? ఐఆమ్ ఈటింగ్ పూరి సార్. ఇప్పుడు అర్థమైందా? తిను తాగు పదార్థములకు సచ్చినా కూడా ఆర్టికల్ వాడకండి. క్లియరా? అది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, భాషలకు అంటే లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, జపనీస్, ఇలాంటి వాటి పేర్లకు ముందు కూడా ఆర్టికల్ వాడకూడదు. ఐఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అనాలనా? ఐఆమ్ లర్నింగ్ యాన్ ఇంగ్లీష్ అంటారా? ఐఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ స్పీకింగ్ తెలుగు, ఐఎమ్ స్పీకింగ్ కన్నడ, ఐఎమ్ స్పీకింగ్ హిందీ, ఐఎమ్ స్పీకింగ్ తమిళ్, ఐఎమ్ లర్నింగ్ కన్నడ, ఈ విధంగా అంటారు. కానీ
బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా మాట్లాడతారా ఇట్లా? విన్నారా ఎప్పుడన్నా? ఐఎమ్ లెర్నింగ్ ఏ ఇంగ్లీషు, ఐఎమ్ లెర్నింగ్ యాన్ ఇంగ్లీష్ అని ఎప్పుడన్నా మాటలు విన్నారా? చూడండి, గమనించండి మీరు. వినలేదు సార్. ఏం బా అర్థమైందా? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇది మీరు 100 సార్లు చదవాలి. అనకూడదు ఎప్పుడెప్పుడు అనకూడదు, 100 సార్లు రిపిటేషన్ చేసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ ఇంకోసారి తప్పు చేయరు. అర్థమైందా? మీకు తెలియకుండానే తప్పు చేస్తూ ఉంటాం, ఇప్పుడు చేయకూడదు అట్లా అనమాట. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, తెలుగు ఈజ్ అవర్ లోకల్ లాంగ్వేజ్, కన్నడ ఈజ్, అంతేగాని యాన్ ఇంగ్లీషు, ఏ తెలుగు, ఏ కన్నడ, ఎవరు మాట్లాడకూడదు అలాగా. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. లాంగ్వేజెస్ ముందర ఏం వాడకూడదు? ది వాడకూడదు, ఏ వాడకూడదు, యాన్ వాడకూడదు, ఆర్టికల్స్ వాడకూడదు. తిను తాగు పదార్థములకు ముందు కూడా ది గాని, ఏ గాని, యాన్ గాని వాడకూడదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా ఉండొచ్చు, మేజర్ గా చెప్తున్నాను నేను, ఇంకా ఉండొచ్చు. కొంతమంది ఉంటారు మహానుభావులు, ఏం బాబు అంతవరకే చెప్పినావు, మరి నేను ఇంకోటి చూపిస్తాను రా అని చెప్పి ఇంకొకరు ఫోన్ చేసా అన్నా, అలాంటి వాళ్ళకి నమస్తే చేసి చెప్తున్నా, గురువులు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక అది మీరే పెట్టుకోండి. మా పిల్లలకి ఎంతవరకు వాళ్ళకు జ్ఞానం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నా మెట్రలో రాసుకున్నాను, అది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే మెయిన్ తప్పులు చేసేది వీటిలోనే, ఇంతకంటే ఇంకా ఉండొచ్చు, చెప్పలేంగా. అర్థమైందా? అర్థం కాలేదా మీకు? ఏమ్మా నేను చెప్పిన దాంట్లో అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకా ఉండొచ్చు. మహామేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇదేనా, ఇంకా ఉన్నాయి కదా, మేము అవి కూడా చెప్తామంటారు. మీరు చెప్పుకోను ఆయన, ఎవరు వద్దండ్రి, ఇంకా ఉంటే చెప్పుకో, మాకు కూడా చెప్పు, తప్పేం లేదు. కానీ నేను నా విద్యార్థులకు ఎంతవరకు చెప్పాలో ఇంతవరకు వాడకండి, ఇది దీనికి వాడకండి, ఏ అందిలు దీనికి వాడకండి, వాడేరేమో ఇంకోసారి వాడకండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, పండుగలు ఫెస్టివల్స్ పేర్లకు ముందు కూడా అస్సలు వాడకూడదమ్మా. అర్థం కాలే? ఫెస్టివల్స్ అంటే ఏమి? సంక్రాంతి, పండుగలు ఫస్ట్ అది చెప్పాల. పండుగల ముందర పేరులకు ముందర కూడా మనము ది గాని, ఏ గాని, యాన్ గాని వాడకూడదు. ఉదాహరణకు సంక్రాంతి కమ్స్ ఇన్ జనవరి, దీపావళి ఈజ్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్, ముస్లిమ్స్ సెలబ్రేట్ రంజాన్, క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ క్రిస్మస్ అని, ముస్లిమ్స్ అని, సంక్రాంతి అని, ఏమ్మా ఇలాంటి దీపావళి అని ఇలాంటివి గమనిస్తే గనక వాట్ల ముందర కూడా ఏ గాని, యాన్ గాని, దా గాని పెట్టకూడదు. అర్థమైందా? వీఆర్ సెలబ్రేటింగ్, చూడండి ఇక్కడ వీఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి అనాలి, ఏ సంక్రాంతి అనకూడదు, ది సంక్రాంతి అనకూడదు. వీఆర్ సెలబ్రేటింగ్ దీపావళి అనాలి, అంతేగాని ది దీపావళి, ఏ దీపావళి, యాన్ దీపావళి అనకూడదు. ముస్లిమ్స్ ఆర్ సెలబ్రేటింగ్ రంజాన్ అనాలి, దా రంజాన్ అనకూడదు. క్రిస్టియన్స్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అనాలి, కానీ దా క్రిస్మస్, ఏ క్రిస్మస్ అనకూడదు. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదో చెప్పండి. ఇంతటితో మ్యాటర్ క్లోజ్. చాలు, ఇవి మినిమం నాలెడ్జ్ అంటాం, మినిమం నాలెడ్జ్ చాలు, ఇవి మాట్లాడుకుంటే చాలబ్బా. అర్థమైందా? ఏ గాని, యాన్ గాని, ది గాని, దా గాని 4 ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ వాడాలి, ఎక్కడెక్కడ వాడకూడదు అనే దానికి 2 పేపర్లు. అయ్యా, మనుషుల పేర్ల ముందు నో ఆర్టికల్, ఊర్ల పేర్లు, నగరాల పేర్లు, దేశాల పేర్ల ముందు నో ఆర్టికల్, ఖనిజాలు, మినరల్స్, గోల్డ్, ఐరన్, కాపర్, డైమండ్ ఇలాంటి వాటికి నో ఆర్టికల్స్. తిను తాగు బండారములకు టీ, కాఫీ, మిల్క్, షుగర్, రైస్, పూరి, ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్ వీటన్నిటికీ దా గాని, ఏ గాని, యాన్ గాని వాడకూడదు. అలాగే భాషలకు ముందు ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళ్, ఒరియా ఇలాంటి భాషలకు ముందు మనము ఎప్పుడు కూడా ది గాని, ఏ గాని, యాన్ గాని వాడకూడదు. అలాగే పండుగలకు ముందు, పండుగలు ఫెస్టివల్స్, సంక్రాంతి, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలాంటి పండుగలకు ముందు కూడా ఎటువంటి ఆర్టికల్స్ వాడకండి. ఇది జీవిత సత్యం. ఇంగ్లీష్ లో అత్యధికమైనటువంటి పిల్లలు, అత్యధికమైనటువంటి విద్యార్థులు చేసేటువంటి తప్పులు ఇవే. వీటిని కనుక మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మీ 50% ఇంగ్లీషు అద్భుతంగా తయారవుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈ క్లాస్ ఇంతటితో ముగించడం జరుగుతుంది. మీకేమైనా అనుమానాలు ఉంటే అరుచుకోండి, ఇప్పుడు నేనేంట రైట్ మాట్లాడుకోండి, డౌట్ ఉంటే చెప్పండి, వింటా. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఓపెన్ చేసుకొని చూసుకోండి. క్లారిటీ ఉన్నాం సార్, చాలా నీట్గా అర్థమైంది. ప్రపంచంలో ఇంతకంటే 4 రోజులు చెప్పిన మహానుభావుడు ఎవరు లేడు. 3 రోజులు 4 రోజులు తీసుకున్నా, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆర్టికల్స్ మీద 3 రోజులు తీసుకున్న మహానుభావులు ఎవరు లేరు. అందరూ 10 నిమిషాలు చెప్తారు, 15 నిమిషాలు చెప్తారు అంతే.
కానీ నేను 3 రోజులు తీసుకున్నా. ఈ రోజు లేకపోయినా ఈ రోజు నా రోజు అయినా సినిమా పోయేవాడిని, కల్కి సినిమా పోయేవాడిని కూడా నిలబడినా. కారణం ఏంటంటే మా పిల్లలు నేర్చుకోవాలా, వీళ్ళకి చెప్పి పోవాలని చెప్పి కల్కి సినిమా కూడా పోలే. అది మ్యాటర్. థ్యాంక్ యూ సార్. అది థ్యాంక్ యూ ఇది మాత్రం బాగా చెప్తాడు గౌడు. ఓయ్